సమ్మర్ కంటే తెలంగాణలో నేతల మాటలు మరింత హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇస్తే అదే రేంజ్లో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తాము తలుచుకుంటే పునాదులు లేపేస్తామని బీఆర్ఎస్ పనైపోయిందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ కు ఘాటుగా బదిలిచ్చారు. కాంగ్రెస్ నేతలు లిల్లీపుట్స్ అని కేసీఆర్ గోరు కూడా టచ్ చేయలేరన్నారు. కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాది పతనం జరుగుతుందా? ఇలా మేము దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆపి పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్. ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటేనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు పైసల కొరకు పార్టీలను అమ్ముకునే వీళ్ళు, వాళ్ళు అమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు. ఆయనకు ఒక మెదక్ సీట్ వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకొని కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు గురించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. వీళ్ళ నాయకుడే లిల్లీపుట్, అందులో సందేహమే లేదు. దీని ముఖానికి దాని అర్థం కూడా తెలియదు. వెంకరెడ్డి అంటే లిల్లీపుట్ అంటే ఏందో 100% లిల్లీపుట్లు వీళ్ళు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలి చూస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు ఇంకా బుద్ధి రాదా నీకు? అవును, మంది అనుకుంటున్నారు, చెప్పిండు, ప్రజలు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనబడతా ఉంది. ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు. వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు 120 రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు, ఒంటికాల మీద కుక్కలాగా అరుస్తాను. నీ పోటీ ఎవరితోని? మోడీతోనే కదా, బీజేపీతో కదా.